కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో బ్యాంక్ అధికారులు రెచ్చిపోయారు. రైతులు అప్పు కట్టలేదని ఇంట్లో సామాన్లు తీసుకెళ్లారు. బెల్టోనా గ్రామంలోని 4 రైతులు పెద్ద మొత్తంలో అప్పు తీసుకొని పంటలు సాగించారు. నీటి కొరత కారణంగా పంటలు పండక అప్పు వడ్డీలు చెల్లించలేకపోతున్న రైతులకు బ్యాంక్ అధికారులు వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ 4 చిన్నపాటి రైతులు కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బెల్టోనా గ్రామానికి చెందిన వీరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో 5 లక్షల చొప్పున అప్పు తీసుకున్నారు. ఆ డబ్బుతో పంటలు సాగు చేశారు. నీటి కొరత కారణంగా పంటలు పండక పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. దీంతో తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు చెందిన 10 మంది అధికారులు సోమవారం బెల్టోనా గ్రామానికి వెళ్లారు. ఆ 4 రైతుల ఇళ్లలో ఉన్న టీవీలు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ చిరాస్తులే సీజ్ చేస్తున్నాం, రుణాలు చెల్లించకపోతే స్థిరాస్తులు సీజ్ చేస్తామని హెచ్చరించి వెళ్లారు. ఇక బ్యాంక్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే విరూపాక్షి స్పందించారు. అధికారులు, సిబ్బంది తీరుపై మండిపడ్డారు. హాంత్రివినీవా కాలనీలో నీరు లేనందున పంట ఎండిపోయాయని, దీంతో రైతులు నష్టపోతున్నారని కనీసం టైం ఇవ్వాలన్నారు. రైతులు పంటలు లేదు, రైతులు వచ్చిన పంటకనే రేట్లు లేవు. పత్తి అయితేనేమి, మిరప అయితేనేమి. అంటే మిరప అయితే నిన్నైతే కర్నూలులోన 4,000, 3,000, 6,000 చాలా దుర్భరంగా ఉంది రైతుల పరిస్థితి. అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సొసైటీలోన మా జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు అసలు సొసైటీలోని ఇచ్చేదే కానీ ఇంత ఇబ్బంది పెట్టింది లేదు. ఏది పడితే అది ఇల్లు లేకపోతే యాలం వేస్తున్నారు. ట్రాక్టర్ పడితే ట్రాక్టర్, మోటార్ సైకిల్ పడితే మోటార్ సైకిల్, ఫ్రిడ్జ్లో అన్నీ చేస్తున్నారు. ఇంత వీళ్ళకి అయితే ఈ చంద్రబాబు నాయుడికి అసలు రైతుల మీద అసలు మానవత్వమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ రైతుల గురించి పట్టించుకునేవాడు కాదు. రైతులంటే ఆయనకి దండగానేవాడు ఆయన.